దసరా నవరాత్రుల్లో 7వ రోజు శ్రీ మహాచండీ దేవికి కట్టె పొంగలిని నైవేద్యంగా పెడతారు. టెంపుల్ స్టైల్లో రావాలనుకుంటే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. స్టవ్ని ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టుకుని ఒక కప్పు రైస్ ని వేసుకుని ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. అలానే 1/4 కప్పు పెసరపప్పుని కూడా దోరగా వేయించేసుకోండి. ఇప్పుడు రైస్ పెసరపప్పుని కొంచెంసేపు చల్లారి పెట్టుకున్న తర్వాత 2-3 సార్లు కడుక్కుని ఆ తర్వాత దీంట్లోకి ఒక 6 కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని అలానే ఒక 5 మిరియాలని చితక్కొట్టుకుని వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 5-6 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చి వేపర్ మొత్తం పోయిన తర్వాత తీసుకుని చూసుకుంటే రైస్ పెసరపప్పు మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. గరిటెతో కొద్దిగా మ్యాష్ చేసుకుని దీని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఒక 3-4 కప్పుల దాకా కూడా వేడి నీళ్ళని వేసుకోండి. ఒక స్టవ్ మీద సిమ్లో ఉడికించుకుని మరొక స్టవ్ మీద తాలింపు కోసం 3-4 టీ స్పూన్ దాకా కూడా నెయ్యి, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 అంగుళాల అల్లం, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ, అలానే 2 రెమ్మల కరివేపాకు, కొన్ని జీడిపప్పులు వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకోండి. పక్క స్టవ్ మీద బాగా ఉడుకుతున్న కట్టె పొంగల్లోకి వేయించి పెట్టుకున్న తాలింపు, కొత్తిమీర వేసుకుని మరొకసారి కలుపుకుంటే కట్టె పొంగలి రెడీ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కాసేపు అయ్యేటప్పటికి కాస్త గట్టి పడుతుందండి. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.